హలో విజ్ఞాన్ గారు. ఇప్పుడు వెబ్ సిరీస్ అంటేనే మనకు తెలిసిన విషయం, కాస్త మనం వినకూడని లాంగ్వేజ్ ఉంటుంది, పిల్లలతో కూర్చుని చూడలేము అని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో అలానే మనం రకరకాల వెబ్ సిరీస్ని చూసాం, మిర్జాపూర్ కావచ్చు, ఫోమో షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ రానా గారు తీసిన రానా నాయుడికి తెలుగులో చాలా బజ్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళు ఓటీటీలో ఎలాంటి వెబ్ సిరీస్ చేయబోతున్నారా అంటూ. బట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత మనం రెండూ మాట్లాడుకోవాలి కాబట్టి అఫ్కోర్స్ మనం కొన్ని మాటలు వినలేం. ఇప్పుడు నార్మల్గా మనం వెంకటేష్ గారి మాటలు బయట విన్నాం అనుకోండి, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఆయన తెలుగు చాలా తక్కువ మాట్లాడతారు. అంటే చాలా నీట్గా పొలైట్గా మాట్లాడేవాళ్ళు. అంటే సినిమాలో కూడా మంచి హెల్దీ కామెడీయో లేకపోతే హెల్దీగా ఉండే క్యారెక్టరు ఒకేసారి అన్ని బూతులు వచ్చేసరికి కొంచెం కష్టంగానే అనిపించింది. ఇప్పుడు అవన్నీ కట్ చేస్తే నెట్ఫ్లిక్స్ నుంచి రానా నాయుడు తెలుగు వర్షన్ అవుట్ మొత్తానికి తీసేశారు. నిజమే. ఏం చెప్తారు? ఇంకో విషయం చెప్పనా, ఇటీవల రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అన్నిట్లోనూ టాప్ లిస్ట్లో ఉంది రానా నాయుడు. చెప్పాలంటే టాప్ లిస్ట్లో. మీకు తెలుసా ఇన్ని బూతులు మాట్లాడారా వెంకటేష్, ఎలా మాట్లాడుంటారబ్బా అని కూడా చూడడానికి రెడీ అయ్యారు. చూసారు చాలా మంది. కాకపోతే ఏంటంటే అంతకంత విమర్శలు వస్తున్నాయి. మామ విజయశాంతి లాంటి వాళ్ళు చాలామంది దీని గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న వాళ్ళే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టేసరికి అండ్ తీయండి అని బాగా ఇది చెప్పేసరికి ఇంకా వాళ్ళకి ఏమనలేక దిక్కుతోచక తీసేశారు. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రానానే ఎలాగో అందరు చూసేశారు, రావాల్సిన పేరు వచ్చేసింది, తీసేద్దాము తెలుగు వెర్షన్, ఎందుకంటే మళ్ళీ నీకు సైంధవ్ మీద ఎఫెక్ట్ పడేది ఉంటుంది, నా వల్ల నీకెందుకు ఇది అని చెప్పేసి వాళ్ళ వెంకటేష్ కెరీర్ కోసమే రానా ఈ నిర్ణయం తీసుకున్నాడని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఎన్ని విమర్శలు అంటే ఇప్పటి వరకు వెంకటేష్ గారిని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడైతే పెట్టుకున్నారో నెత్తిన ఒక్కసారి తొక్కేశారు, అసలు దగ్గర రావట్లేదు. కానీ వినలేకపోయాం నిజం. వెంకటేష్ గారి నోట్లో నుండి ఆ మాటలు మన వల్ల కాలేదు. అది విషయం చెప్పాలంటే ఈ సో కాల్డ్ నెట్ఫ్లిక్స్ ఇంకోటి చెప్పనా, ఇప్పుడు మిర్జాపూర్ గురించి నీకు నాకు తెలుసు, మీ మమ్మీ డాడీకి తెలుసు? తెలీదు కదా. వాళ్ళకి అసలు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మిర్జాపూర్ గురించి మీ మదర్కి మా మదర్కి మీ డాడీకి మా డాడీకి ఎలాగైతే తెలియదో సేమ్ అలాగే రానా నాయుడు గురించి కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఏంటిది వెంకటేష్ వచ్చిందా ఎందులో అంటారు, అంతే. ఉంటుంది ఉన్నది నాకు పెట్టు, మీ దాంట్లో మీ ఫోన్లో ఒకసారి పెట్టి చూపి అంటారు, నీకు ఎందుకు అవసరం లేదని చెప్పి కూడా అంటారు. ఈ రకంగా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, వెంకటేష్ అంటే ఆ ఇంట్లో ఇళ్ళ వంటింట్లో ప్రియురాలు, అదే మొన్న నారప్ప కూడా చేశాడు, అబ్బాయిని ఎట్లా చేశాడో అంటారు. ఆ దృశ్యంలో ఆయన తప్పేం లేదు కానీ కరెక్టే చేశాడు, ఇవే మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవే తెలుసు. ఆ సున్నితము అయ్యో పాపము అనే ఫేసు వెంకటేష్ గారిది, ఆయన కామెడీ కానీ ఆ జోకులు కానీ ఆ ప్రేమించుకున్నారా ప్రేమతోరా ఇట్లాంటివి వాళ్ళందరూ బాగా అలవాటు చూశారు. మధ్యలో వాసు అని ఇలా గడ్డం పెట్టినా కూడా జీర్ణించుకోలేదు జనాలు, అస్సలు ఇష్టపడలేదు దాన్ని. చూడలే జమిని అన్నా కూడా వాళ్ళకి ఇష్టపడలేదు. నాకు నచ్చావంటే వెంకటేష్ ఇట్లాగే ఉంటాడు, ఇదే వెంకటేష్ అంటే, అది కాదు ఈయననే వెంకటేష్. సో ఆ రకంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా కొంచెం అంటే ఒక సీజన్ లో గణేష్ బాగా హిట్ అయినప్పటికీ తర్వాత జయం అనేదేరా ఇట్లాంటివి చేసేసరికి కూడా కొంచెం అడపతడప ఆడాయి మళ్ళా అన్నట్టుగా. కానీ ఎట్లా చూసినా మళ్ళీ సూర్యవంశం నిలబెట్టింది. అప్పుడు ఇట్లానే ఉంటాడు వెంకటేష్, ఇలా ఉంటాడు అలా ఉంటాడు. అవును, ఒకటి అమాయకత్వం, ఒకటి ఫాదర్ క్యారెక్టర్. సో మనం అలానే చూడగలం వెంకటేష్ గారు అట్లాగే. అండ్ ఇంకా ఎలా సౌందర్యతో సినిమాలు చూసినా, మీనతో సినిమాలు చూసినా, పవిత్ర బంధం చూసినా, ఫస్ట్ వెంకటేష్ వీళ్ళకి బాగా కనెక్ట్ అయిందే చంటి. అప్పుడు అమాయకుడు ఇతను భలే ఉన్నాడు. ఈవెన్ పవిత్ర బంధం మూవీలో సౌందర్యాన్ని డేటింగ్ చేసి వదిలేసి చాలా మంది తిట్టారు, నీకేం పోయే కాలం అయ్యా పాప మా అమ్మాయిని ఇలా చేశావు అలా చేశావు. అట్లా కనెక్ట్ అయ్యారు వెంకటేష్కి. అలాంటి కనెక్షన్ కాస్త ఇంకొంచెం అటకి ఏదో ఒక రకంగా ఘర్షణ చూశారు, ఇంకో రకంగా ఇంకొన్ని సినిమాలు చూశారు, దేవిపుత్రుడు లాంటి ప్రయోగాలను ఎంకరేజ్ చేశారు. చివరికి నాగవల్లి సినిమాలు చూడలేదు. నాగవల్లిలో ఇంకే హీరో ఉన్నా సినిమా బాగా హిట్ అయ్యేది. చంద్రముఖి సీక్వెల్ కోసం అనుష్కుందని అంతమంది చేశారని చెప్పేసి బాగా హిట్ అయ్యేది. ఔరా క్యారెక్టర్ వెంకటేష్ గోర్లు అవి పెట్టేసరికి ఆయన బాగా చేశాడు, బాగా చేయలేదని కాదు, ప్రాణం పెట్టి పనిచేశాడు. ఆ గడ్డము ఇట్లా ఆ కుక్కలతో గెటప్స్ మనం జీర్ణించుకోలేమంతే.
చివరికి సుభాష్ చంద్రబోస్ కానీ యాక్సెప్ట్ చేయలేదు వెంకటేష్ గారిని. ఇంకేం మాట్లాడతాం మనం. రాఘవేంద్రరావు గారు తీస్తున్నారంటే, ఆయన డైరెక్షన్లో ఉన్నారంటే వెంకటేష్ని ఇంకోలా చూడొచ్చు అనుకుంటారు. సుభాష్ చంద్రబోస్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ రకంగా చూసుకుంటే వెంకటేష్ గారిలో జనాలకు ఒకటి కావాలి, వాళ్ళు అలాగే ఉండాలి. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, ఆయనకి కేవలం మన్మధుడు అంతే, ఆయన ఉండాలి, చుట్టూరు నలుగురు అమ్మాయిలు ఉండాలి, అప్పుడే మాకు నచ్చుతుంది. ఆ డాన్ క్యారెక్టర్ నచ్చింది, అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా ఉంటారు, అలా ఉంటేనే చివరికి అన్నమయ్య లాంటిది వేసినా కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే అన్ని గమనించి చిలిపి చేస్తారు, అన్ని కావాలి ఆయనకి. సో అట్లాగే అట్లా అలవాటు అయ్యారు కొంతమంది హీరోస్కి. సో ఆ రకంగా వెంకటేష్ గారిని చూడడానికి చాలా ఇష్టపడాల. అయ్యయ్యో ఏంటిది ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి. కానీ అది నెక్స్ట్ నీకు ఎఫెక్ట్ పడకుండా, తన కెరీర్కి ఎఫెక్ట్ పడకుండా అని ఈ రానున్నాడే లాస్ట్ కాదు కదా. వెంకటేష్ మొత్తం అన్నీ వదిలేశాడు, ఇక చేయడు అనేటప్పుడు ఈ ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇదేం లాస్ట్ కాదు, ఇంకా ఉన్నాయి చాలా. దృశ్యం 3 వస్తుంది మళ్ళీ. సో ఇవన్నిట్లో మళ్ళీ నీకు ఆ ఇంపాక్ట్ పడాలి అంటే దయచేసి ఇంత నెగిటివిటీ వచ్చింది కాబట్టి దీన్ని తీసేద్దాం. వెంకటేష్ కెరీర్ కోసమే రానా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వచ్చింది, అంతే తప్ప నెట్ఫ్లిక్స్లో ఇది బాగాలేదు అని తీసే అంత సీన్ లేదు. వాళ్ళకి కావాల్సింది కంటెంట్, వాళ్ళకి కావాల్సింది పోయేది రేటింగ్. చెడో మంచో బాగా వెళ్తుందంటే వాళ్ళు అట్లా తీరా. అంతకు మించి బూతులు చాలా ఉన్నాయి నెట్ఫ్లిక్స్ చరిత్రలో కానీ, వేరే వేరే ప్లాట్ఫామ్స్లో కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ అంతకు మించి బూతులు 190 ఉన్నాయి. ఇది అంటే విజువల్గా కూడా అతి భయంకరంగా చూడలేనివి కూడా ఉన్నాయి. అవును. సో అట్లా వెంకటేష్ గారి కెరీర్ని దృష్టిలో పెట్టుకొని మన ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవ్వకుండా, నెక్స్ట్ అమ్మో వెంకటేష్ బాబాయ్ వద్దురా బాబు ఈ మధ్య ఆయనకి ఏదో అయ్యింది థియేటర్కి నేను రాను అనే లేకుండా, ఆ సీతం వాకిట్లో చేసిన వెంకటేష ఏంటి ఇట్లా తయారయ్యాడు అనే రేంజ్లో ఉండేసరికి వీళ్ళకి జీర్ణించుకోవాలి. అండ్ యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జనరల్ ఈ నలుగురిని మనం ఒక టైం నుంచి చూస్తూ ఉంటాం. అంటే ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో ఉన్న ఆర్టిస్టులు హీరోస్ కింద చూస్తూ ఉంటాం. చిరంజీవి గారు ఎప్పటికీ యంగ్గా మంచిగానే, నాగార్జున గారు ఇంకా మన్మధుడే అయినా, బాలయ్య గారు కూడా ఇప్పుడు తండ్రి పాత్ర వేసినా మళ్ళీ కొడుకు పాత్ర వస్తే మనం బాలకృష్ణ గారిని చూడాలి. బట్ వెంకటేష్ గారే కాస్త పెద్ద క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు, కొంచెం ముసలి గెటప్లో. సో అది కూడా అంత పెద్ద కూతురున్న మనం దృశ్యం యాక్సెప్ట్ చేశాం, కానీ అందంగా ఉన్నారు కదా అందులో, యాక్సెప్ట్ చేశారు. 10 మంది పిల్లలు ఉన్న నారప్పని యాక్సెప్ట్ చేశాడు, మాస్ గా ఉన్నా కూడా. అది సో మనకి అందం కావాలి. ఇందులో బాగాలేదు వెంకటేష్ గారు, అదో రకంగా ఉన్నారు. ఇప్పుడు మన భారతీయుల్లో పెద్ద చూస్తాం చూడండి, కమల్ హాసన్ అట్లా కనిపించేసరికి రజనీకాంత్ లాగా మనకు అది నచ్చిన వెంకటేష్ గారు స్మార్ట్ గా ఉండాలి, రైట్, కాస్త చిలిపిగా ఉండాలి, జోకులు అజిత్ వేస్తే చాలా అందంగా ఉంటది, అందరూ చూస్తారు అజిత్ ని. అదే మనం మన వెంకటేష్ గారిని చూడలేము, అది వేరే లుక్ అంతే, అది అట్లా అలవాటు అయిపోయింది. ఈయనకి ఎందుకో అది ఇంకా సెట్ అవ్వాలా. బట్ ఏదేమైనప్పటికీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీయడం పట్ల ఇట్స్ ఓకే. నేను కూడా కొంచెం సంతోషంగానే ఉన్నా. అంటే ఎట్లంటే మనకి ఎంత కాదనుకున్నా రానా నాయుడుతోనే వెంకటేష్ కెరీర్ లాస్ట్ కాదు, మనకు కావాలి. సో ఇంకా ఆడియన్స్ కోసమే యాక్చువల్గా జనాలకి నచ్చలేదని అంటే ఆపేసుకోవడం మంచి బెటర్. మళ్ళీ వచ్చే సినిమాల మీద డిఫెక్ట్ పడొద్దా, సైన్దో ఉంది. ఇంకొకటి అవే బూతులు మనం హిందీలోనో కొన్ని లాంగ్వేజెస్ ఇంగ్లీష్లో వినగలం, కానీ తెలుగులో వినలేము. ఆ డబ్బింగ్ అంటే బాబోయ్ కదా, సో అది కూడా కొంచెం ఇబ్బందికరమే చెవులకి. అంతే. సో మేబీ దాని గురించి అయ్యి ఉంటుంది. సో ఏది ఏమైనా గుడ్ డెసిషన్